తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవంలో రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహిస్తారు. అలాగే స్వామివారి ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఒక పల్లకీలో అమ్మవార్లు ఇరువురిని వేంచేపు చేసి ఉత్సవంగా ఊరేగింపుగా 4 తిరుమాడ వీధులలో విహరిస్తూ నారాయణగిరి ఉద్యానవనాన్ని స్వామివారి ఉత్సవం చేరుకుంటుంది. ఈ రెండవ రోజు అశ్వవాహనం ఎందుకు స్వామివారికి వాహనంగా జరుపబడుతుంది అనే దాని గురించి వెంకటాచల మహత్యం పేర్కొంటోంది. స్వామివారు మొట్టమొదటిసారిగా పద్మావతి దేవిని ఆ ఉద్యానవనంలో చూసినప్పుడు స్వామివారు అశ్వాన్ని అధిరోహించి వేటకు బయలుదేరారని పురాణం చెబుతుంది. అందువల్ల పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవంలో అతి ముఖ్యమైన వాహనంగా వారి ఇరువురి పరిణయానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన అశ్వరాజాన్ని స్వామివారికి వాహనంగా అమర్చి రెండవ రోజు ఆ వాహనంపై స్వామివారు విహరిస్తారు. ఈ అశ్వవాహనంలో స్వామి దశావతారాల్లో పదవిదైన కల్కి అవతారంలో భక్తులను కటాక్షిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ కల్కి అవతారంలో స్వామివారు భక్తులందరూ కూడా కలిదోషాలకు దూరంగా ఉండి ఈ కలియుగంలో కలువు నామ సంకీర్తనం అన్నారు కాబట్టి నా నామస్మరణ చేస్తూ నన్ను శరణాగతిని చేసిన వారికి కలిదోషాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పి సందేశం ఇస్తూ అశ్వవాహనాల్లో స్వామివారు భక్తుల్ని అనుగ్రహిస్తారు. ఓం నమో వెంకటేశాయ.